వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ మా చిన్ని బేబీ ఈశాన్వి ఫస్ట్ మైల్ స్టోన్ షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మైల్ స్టోన్ ఏంటి అని అంటే బోర్లో పడింది. సో ఈశాన్వి బోర్లో పడిన సీన్స్ ఇంకా మూమెంట్స్ అన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో పాప వచ్చేసి 3rd monthలో బోర్లో పడింది అనమాట. సో ఇండియా వచ్చిన తర్వాత బోర్లో పడింది. సో అవన్నీ కూడా మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను. సో డూ వాచ్ ఇట్ గైస్. అదో పెద్ద మామ కూడా పిలుస్తున్నాడు. ఆయన పలకరించదు. పడు బోర్ల పడు బోర్ల పడు. అరే బొర్లు దండాలు పెడుతుంది. సో మార్నింగ్ యాక్చువల్లీ ఏం చేసిందంటే మా అన్న శ్రీకాంత్ అన్న దా ఈశాన్వి దా అనగానే సైడ్కి మళ్ళీ బోర్లో పడింది అనమాట. అది ఓన్లీ నేను ఇంకా మా అన్న ఇద్దరమే చూసినాము. అందరు ఎవరి పనులలో వాళ్ళు ఉండే. మళ్ళీ పడవే అని అంటే అస్సలు పడతలేదు. సో ఇట్లా ట్రై చేస్తూ ఉందన్నమాట. అండ్ అందరం వచ్చి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాము. బట్ మాకు ఎంకరేజ్ చేస్తుంటే అర్థమైంది ఏంటంటే మా అరుపులకి అది పడట్లేదు అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఏందో మా పెద్దన్న ట్రైనింగ్ ఇస్తున్నాడు. చూడండి నేను చేసినాక పడుతుంది చూడండి అని. చైత్ర కూడా అంటుంది. వెరీ గుడ్. సో ఫైనల్లీ అది పడింది బోర్లో. అండ్ మేమందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఒక్కసారి బోర్లో పడ్డది కదా అని చెప్పి మా అత్తయ్య వాళ్ళకి మా హస్బెండ్కి వీడియో కాల్ ఇద్దాం అనుకున్నాం. బట్ మళ్ళీ పడట్లేదు. సరే అంతలోపు టెంపుల్ లేట్ అవుతుందని చెప్పి టెంపుల్ పోవడానికి రెడీ అవుతున్నాం అనమాట. అండ్ ఇండియా వచ్చాక చూడండి ఎంత హడావిడి అంటే చాలా మంది ఉంటారు కదా ఇక్కడ. అందరు ఏదో ఒక అరుపులు ఏదో ఒక గడిబిడిగా అంటే అదో ఒక ఫన్ ఉంటూనే ఉంటుంది. బయటికి వెళ్తున్నాం కదా. సో రెడీ చేద్దాం బేబీని అని చెప్పి డ్రెస్ మార్చేసుకున్నాను. నేను ఇండియా వచ్చాను కదా, ఎమోషనల్ అయితే రెడీ అయిపోయాను ఇండియా ట్రిప్ కోసం. కానీ ఈ పొల్యూషన్కి ఈ హ్యూమిడిటీకి బేబీ స్కిన్ ఏమవుతుంది అని చెప్పి ఎగ్జాక్ట్గా నేను ప్రిపేర్ అయ్యి లేకుండే అనమాట. సో బేబీ పుట్టినప్పటి నుంచి నేను తన ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నా. ఎవ్రీ మైల్ స్టోన్. మళ్ళీ చూడకపోతే బిజీ ఉంటే మిస్ అయిపోతానేమో అన్నట్టు. సో ఇంత కేర్ తీసుకుంటున్నప్పుడు స్కిన్కి కూడా చాలా కేర్ తీసుకుంటా కదా. సో బేబీకి అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఫేస్ పైన డ్రైనెస్ వచ్చింది, ఇంకా సెన్సిటివ్ అయిపోయింది స్కిన్, చిన్న ర్యాష్ కూడా వచ్చిందనమాట. నేను ఇంకొక తప్పు ఏం చేసినానంటే యూఎస్లోనే ఎప్పుడు యూజ్ చేసే అవినో ప్రోడక్ట్స్ని మర్చిపోయి వచ్చిన. అంటే ఇండియాలో ఉంటాయి కదా అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చినాక ఐ వాజ్ సర్చింగ్. సో ఐ ఫౌండ్ దిస్ క్యూట్ 100 grams ప్రోడక్ట్స్. ఎంత బాగా అనిపించింది. అండ్ అందరూ అడుగుతూ ఉంటాను నన్ను నేను ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నా అని చెప్పి. సో దీస్ ఆర్ ది క్యూట్ వన్స్ అనమాట. అవినో బేబీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ అయితే అవినో బేబీ డైలీ వాష్ అండ్ షాంపూ. సో ఇది చాలా జెంటిల్ గా ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో హెయిర్ కి కూడా అనమాట. సో ఇదేంటంటే జెంటిల్ గా క్లెన్స్ చేస్తుంది. అండ్ మెయిన్ గా చాలా ఇంపార్టెంట్ టియర్ ఫ్రీ అనమాట. సో పిల్లలకి మనం ఫేస్ పైన పెట్టినప్పుడు కళ్ళలో పోతుందేమో అని భయం అవుతూ ఉంటుంది. బట్ దీంతో అలాంటి ప్రాబ్లం ఏది ఉండదు. అండ్ ఆల్సో మా బేబీకి అయితే స్టిక్నెస్ ఇంకా గ్రైండ్ ని మంచిగా వాష్ చేస్తుంది. అండ్ ఆల్సో వితౌట్ డ్రైయింగ్ హర్ స్కిన్. సో స్నానం అయిపోయిన తర్వాత బేబీకి నేను చేసే ఒక ఫేవరెట్ పార్ట్ ఉంది. అదే బేబీ కేర్ అనమాట. సో బేబీకి మంచిగా లోషన్ పోయడం, మాయిశ్చరైజర్ రావడం నాకు అంతే చాలా ఇష్టం. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీ అందరికి వీడియోస్లో. స్నానం ఎవరు పోసినా కానీ బేబీకి మాత్రం రెడీ చేయడం నాకే, అది నా టర్నే. ఎవ్వరికి ఆ ఛాన్స్ ఇవ్వను అనమాట. సో బేబీకి నేను ఫస్ట్ బాడీ మొత్తం కూడా ఈ అవినో బేబీ డైలీ మాయిశ్చర్ లోషన్ యూజ్ చేస్తాను అనమాట. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అండ్ ఇది మనకి ఎవ్రీ డే యూజ్ చేయొచ్చు. 24 hours మనకి స్కిన్ అనేది హైడ్రేట్ గా ఉంటుంది అనమాట. సో ఇది స్వెట్టీగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి స్టిక్నెస్ మనకు అనిపించదు అనమాట. చాలా స్మూత్ గా అండ్ ఆల్సో చాలా కామ్ గా ఉంటుంది. అండ్ దీంతో షీ నెవర్ ఫీల్ అన్కంఫర్టబుల్ అనమాట. చాలా హ్యాపీగా పోయించుకుంటది. అండ్ ఆల్సో హ్యాపీ ఉంటది కదా. హ్యాపీ కదా నువ్వు. హ్యాపీ కదా. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యూటిఫుల్ పార్ట్ ఫేస్. చాలా సెన్సిటివ్ గా స్మూత్ గా క్యూట్ గా అనిపిస్తుంది కదా. సో ఇట్లాంటి సెన్సిటివ్ ఇంకా క్యూట్ ఫేస్ కి నేనైతే అవినో బేబీది ఫేషియల్ జెల్ యూజ్ చేస్తున్నాను. సో ఇదేంటంటే
చాలా స్మూత్ గా ఉంటుంది. ఇట్ జస్ట్ స్మెల్స్ లైక్ అన్ ఐస్ క్రీమ్ అనమాట. జెంటల్ గా సాఫ్ట్ గా ఉంటుంది. సో ఇది యూజ్ చేయడం వల్ల బేబీ స్కిన్ కి ఎలాంటి డ్రైనెస్ ఉండదు, ఇచ్చినెస్ ఉండదు, అండ్ ఆల్సో స్టిక్కీ కూడా అనిపించదు అనమాట. ఎలాంటి ఇరిటేషన్ కూడా ఉండదు. సో అది చాలా మెయిన్ గా ఇంపార్టెంట్. స్మూత్ గా క్లియర్ గా అయిపోయింది అనమాట స్కిన్ అంతా కూడా. సో ఈ క్యూట్ 100 grams ట్రావెల్ ప్యాక్స్ చాలా ఈజీ టు క్యారీ అనమాట. స్పిల్స్ ఉండదు, హెవీ బాటిల్స్ లేవు మెయిన్గా, అండ్ స్కిన్ కేర్ పైన కూడా మనం ఎటువంటి కాంప్రమైజ్ కూడా అవ్వక్కర్లేదు. Now let's change the dress. ఈ డ్రెస్ వేసుకుందామా మనం? ఈ డ్రెస్ వేసుకుందామా? ఈ డ్రెస్ వేసుకుందామా? వేసుకుందామా? సో ఇవాళ ఇదేద్దామని చెప్పి ఫిక్స్ అయినా, ఇదేసి బయటకి తీసుకెళ్తా కదా కదా. సో whether you're traveling across the world or just మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నా కానీ ఇవి చాలా అవసరం. సో ఈ క్యూట్ లిటిల్ 100 grams అవెనమ్ బేబీ ప్రొడక్ట్ స్కిన్ కేర్ ఎసెన్షియల్స్ అనమాట. సో ఇవి కంపల్సరీ అందరికీ అవసరం. అండ్ ఇది న్యూ మామ్స్ గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవి జెంటల్ గా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ ఆల్సో దే ఆర్ మేడ్ ఫర్ సెన్సిటివ్ స్కిన్. అండ్ ఇండియా క్లైమేట్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాం అనమాట. ఈశాన్వి మంచిగా హ్యాపీగా పడుకుంది. పొద్దునంతా బోర్లో పడడానికి ఫుల్ ట్రై చేసి అలసిపోయింది అనమాట. అది ఎవరు ఎత్తుకున్నా కానీ వాళ్ళ మీద హ్యాపీగా పడుకుంది. అండ్ వెంటనే టెంపుల్ పని అంతా పూర్తి చేసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి అదే పని మీద మళ్ళీ ఒక మ్యాట్ వేసి ఈశాన్విని బోర్లో పడు అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అనమాట. చాలా ఫన్ ఉండే యాక్చువల్లీ యాక్టివిటీ అంతా కూడా. ఒకసారి టెక్నిక్ తెలిస్తే పడుతూనే ఉంటారు ఇక. మనం ఆపినా వెయిటింగ్ ఫర్ హర్ బోర్లో పడడం. అసలు ఎంత ట్రై చేస్తుందంటే ఆల్మోస్ట్ ఒక 70% పడి మళ్ళీ వస్తుంది. చూడు 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 పడాలి, నువ్వు పడాలి. ఇక అలసిపోయినామేమో పడి పడి. ఇట్లా అని వచ్చింది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అది ఎట్లా వెనుకుడు పెట్టేస్తున్నావు. ఇట్లా లేచి నేను చూపిస్తా వదినట్లే వేసింది. అది తిరుగుతుంది పడేవు కింద. మళ్ళీ అదే పొడుసులా మళ్ళీ వచ్చి బోర్లో పడుతుంది. ఎవరు ఆఫర్లు ఇస్తారు వీళ్ళు, మళ్ళీ ఇస్తారు. మా కోడలు బోర్ల పడితే భక్షాలు చేస్తాం. వదిన మీరు పడితే భక్షాలు కాదు. ఇంకా హలో మమ్ములు దా షోన్ పాపడి. వాడు ఆ సినిమా అంటాడు, మ్యాడ్ స్క్వేర్లు అంటాడు వాడు. స్వీట్ పెట్టి పేరు చెప్పు అంటాడు. అంటే వాడు నోట్లో స్వీట్ పెట్టి వాడు సోన్ పాపడి ఈషా దామ్మ దా 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 దా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అది ఎట్టు తీసుకున్నా పడింది 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 బుడ్డి. చెయ్యి తీసుకోవాలి, నోట్లో చేతులు పెట్టుకుంటా. ఎందుకే అంతే ఇక ఆగదు. యా తీస్తూ చేయి కూడా తీసింది. మీరు పడారు బోర్లో. చోటుగాడు నువ్వు బోల్లో పడినవా, నువ్వు బోల్లో పడినవా, నువ్వు బోల్లో పడినవా. కంగ్రాచులేషన్. అవునా నువ్వు గుడ్ గర్ల్ రా, నువ్వు గుడ్ 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 గుడ్ గర్ల్ రా. ఏ నేను బోల్లో పడినా చెప్పు, అన్నకి చెప్పు. నేను బోల్లో పడినా చెప్పు. ఈశాన్వి బోర్లో పడింది కదా. ఆ తర్వాత ఇంకా 2 days వెయిట్ చేసాము. అంటే కొంచెం ఫ్రీక్వెంట్గా తను అలవాటు చేసుకుంటుంది బోర్లో పడ్డాం అని చెప్పి. అప్పుడు ఇట్లా బోర్లో పడితే బొబ్బట్లు అని చెప్పి ఒకటి ఉంటుంది కదా. సో అట్లా మేము ఒక షూట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. అది చేస్తున్నాం ఈరోజు. ఎందుకు 100% అడుగుతుందని ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఈశాన్వికి బొబ్బట్లు పెడుతున్నాం. ఎందుకు? ఎందుకు
వేసుకుంటే బోల పడుతుందని ఇట్లా నేను వస్తున్నానా వస్తున్నావు ఫుల్ వస్తున్నానా వస్తున్నావు. సో ఈ వీడియో మా శ్రీత తీస్తుంది అనమాట. అందుకే 100 క్వశ్చన్లు అసలు నేను వస్తున్నానా, ఇది వస్తుందా అది వస్తుందా అని చెప్పి. సో ఇదేంటనంటే ఈశాన్వీస్ ఫస్ట్ మైల్ స్టోన్. సో నేనైతే ఎంత హ్యాపీగా ఉండేనో అంటే ఈశాన్వి సైడ్కి మళ్తున్నప్పటి నుంచి అదొక హ్యాపీనెస్ అనమాట. ఓకే ఇప్పుడు పడుతుందా బోర్లో, రేపు పడుతుందా, ఎల్లుండి పడుతుందా, ఇంకెప్పుడు అన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి, ఈశాన్వికి పెద్ద అయ్యాక చూపించాలి, ఎవ్రీథింగ్ నా మైండ్లో ఉంటుంది అనమాట. సో ఈశాన్వికి ఈరోజు బోర్లో పడితే బొబ్బట్లు అనే కాన్సెప్ట్ ఫోటోషూట్లో ఈ లంగా వేస్తున్నా. సో ఇది వాళ్ళ నాని ఇచ్చిందనమాట, తొట్లలో ఇచ్చినారు మా అత్తయ్య. సో అప్పుడు ఆల్రెడీ వేరే వేస్తాం కాబట్టి కొంచెం పెద్దది వేసుకొచ్చారనమాట, వేరే ఈవెంట్స్కి వేయచ్చు కదా అని చెప్పి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కత్ పట్టు లంగా అండ్ దీనికి మంచి బ్యూటిఫుల్గా సింపుల్ వర్క్ చేయించారు. ఇగోండి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. హలో ఓ పొట్టి ఈశాన్వి బిజీ. అదే కదా అక్కడ పడకపోవు చెప్తా ఆగు బుడ్డి ఫెలో. సో ఇది అటైర్ అవుట్ఫిట్ ఫర్ ది డే. ఫిట్ చెక్ చిక్ చిక్. అమ్మా అమ్మా చూడు అక్కడ రెడీ అవుతావా? రెడీ అవుతా. నువ్వు వాయిస్ ఇస్తున్నావు, దీని వాయిస్ అది ఇస్తుంది. రెడీ అవుతావా? ఏ కలర్ లంగా వేసుకుంటున్నావు? బ్లూ అండ్ గ్రీన్. మరి ఇప్పుడు నువ్వు బోర్లో పడతావా? పడతాను. శ్రీహిత వదిన ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? బోర్ కొడుతుందని. బోర్లో పడుతుంది ఈశాన్వి అని శ్రీహితకి స్కూల్ బోర్ కొట్టి వెళ్ళలేదట. కాదు దీనికి బోర్లో పడితే బొబ్బట్లు షూట్ చేస్తున్నామని వెళ్ళలేదా? ఫస్ట్ ఈ ప్లేస్ ఆర్డర్ చేసినాము కానీ దీంట్లో భక్షాలు పెడితే కనిపించలేదు, అంటే అంత మంచిగా కనిపించలేదు అనమాట. సో వెంటనే మళ్ళీ మాకు టైంకి వర్షం పడుతుంది బయట. సో ఎట్లా మళ్ళీ పోవాలా ఆలోచిస్తుంటే స్విగ్గీ ఇన్స్టామార్ట్ కనిపించినాయి. సో ఇవాళ ఇవి కనిపిస్తున్నాయి. యా ఇవి నీట్గా భక్షాలు హైలైట్ అవుతుంది. అదే కదా మెయిన్ కాన్సెప్ట్. మరి కాన్సెప్ట్ ఇప్పుడు అక్కడ బోర్డు పెట్టింది చూసినావా కింద, ఆ పీట మీద ఒక స్లేట్ లాగా వస్తుంది, అది కొనుక్కొచ్చిన పోయి నేను సిరిందాక. ఆ స్లేట్ మీద బోర్లో పడితే బొబ్బట్లు అని వస్తుంది రాసే కాన్సెప్ట్. సో అట్లా ఆ రాసినాక చుట్టుముట్టు భక్షాలు పెట్టాలి, మధ్యలో ఈశాన్యం వేస్తే అది బోర్లో పడుతుంది. బోర్లో కానీ వా అని చెప్పి మేము భక్షాలు తినాలి. అది మేడం దానికి ఇంకా ఏం లేదు. అది బోర్లో పడితే మన సంబరం, మన కడుపుని నింపుకోవడానికి అది బోర్లో పడితే మనకేదో హ్యాపీనెస్. నేను ఇంకా సిరిని పార్టీ అడిగిన, సిరి మన నీ బిడ్డ బోర్లో పడ్డదే మన పార్టీ ఇవ్వ అంటే సిరి వాళ్ళ అత్తగారు భక్షాలు తీసి పంపించింది అక్కడి నుంచి. సో ఇంట్లో అమ్మ చేయించింది. సో అట్లా 2 సైడ్ల నుంచి భక్షాలు వచ్చినాయి అనమాట. సో అన్నీ కలిపేసి అట్లా భక్షాలు నిండా పెట్టాలన్నమాట, పెట్టడం అనేది కాన్సెప్ట్. సో అలెక్కే చెప్పిందనా ఒకప్పుడు అట్ట, అంటే వాళ్ళ సైడ్లో అట్ట చేశారంట, మొత్తం భక్షాలు వరుస్తారట నీట్గా పరిచేసి భక్షాల మీద పవన్ వంట పెడతారు. అట్లా దాన్ని బోర్లో పడితే అప్పుడు ఆ హ్యాపీనెస్. ఊర్లలో ట్రెడిషన్ అంట, అట్లా చేస్తారట. పడ్డాక అదే భక్షాలు తినాలట, దాని నుంచి ఒక భక్షం అట్లా. ఇప్పుడు మనకి అన్ని భక్షాలు చేసి ఓపిక లేదు, చేసినా కూడా అట్లా పోయి టవల్స్ పాడైతే అట్లా మొత్తం రెడీ అయ్యి పడుకుందనమాట. ఎవ్రీ మంత్ ఈశాన్వికి ఒక షూట్ చేయాలి, ప్రతి ఒక్కటి మెమొరీస్ లాగా నాకు గుర్తుండిపోవాలి. రేపు పెద్ద అయిన తర్వాత ఈశాన్వికి ఇదిగో మా అమ్మ వాళ్ళు ఇలా చేశారు నాకు అని అన్నీ ఒక బ్యూటిఫుల్ మెమొరీస్ లాగా ఉండాలని చెప్పి నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. సో నాకు బేసికలీ ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్. సో అవన్నీ నా బేబీకి చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగి ఇవన్నీ చేస్తున్నాను నేను. సో బ్యూటిఫుల్గా మా
ఈశాన్వికి బోర్లో పడితే బొబ్బట్లు అని చెప్పి ఒక సెటప్ చేస్తున్నాము. సో ఒక స్లేట్ తెచ్చినాము. ఆ స్లేట్ పైన ఇట్లా ఈశాన్వి అని చెప్పి తెలుగులో రాస్తామండి. బికాస్ ట్రెడిషనల్ ఈవెంట్ కదా ఇది. సో మన తెలుగు మన లాంగ్వేజ్లో రాస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇట్లా తెలుగులో రాస్తున్నాను. సో చాలా మంది అడుగుతారు ఈ స్లేట్ ఎక్కడ తీసుకున్నాను అండ్ ఈ చాక్ పీస్లు ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను అని చెప్పేసి. సో మా ఇంటి దగ్గర ఒక స్టోర్ ఉంటుంది అనమాట. దాంట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో స్లేట్స్ అని చెప్పి పోయి అడిగినా నేను. బ్లాక్ యాక్చువల్లీ అడిగిన, బట్ బ్లాక్ ఎవరు యూజ్ చేయట్లేదు అని చెప్పి ఇట్లా గ్రీన్ కలర్ చూపించారు. ఒక 2-3 మోడల్స్ చూపించారు అనమాట. సో ఓన్లీ వన్ టైం యూస్కి కదా అని చెప్పి ఒక నార్మల్ బేసిక్ వన్ తీసుకున్నాను నేను. అండ్ దాంట్లో కూడా తక్కువ ప్రైస్లో ఉన్నది తీసుకున్నాను. బికాజ్ మళ్ళీ ఇప్పుడు వాడినాక ఇంకెప్పుడు వాడతామో నాకు అసలు ఐడియా ఉండదు. సో ఇది యూజ్ చేసేసినాక శ్రీత ఏదో ఆడుకుంటా అని చెప్పింది. సో అందుకే చిన్నది బేసిక్స్ తీసేసుకున్నాం అనమాట. ఈ స్టోర్లో తెలుసా యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టు ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది. స్టేషనరీకి సంబంధించినవి అండ్ పిల్లలకి బొమ్మలు ఎవ్రీథింగ్ అనమాట. గిఫ్ట్ షాప్ ఇంకా స్టేషనరీ అన్నీ ఆల్ ఇన్ వన్ షాప్ అనమాట. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడే కొనేవాళ్ళము. ఎన్జిఓస్ కాలనీలో ఉంటుంది అనమాట ఈ షాప్. రాయొచ్చు కదా, ఎందుకు తెలుగు రాస్తున్నావు? ఈశాన్వి ఇంతేనా కింద వావతి. దీంట్లో చూడొచ్చు కదా తెలుగు ఉన్నారుగా ఇద్దరు పండిట్లు. నేను తెలుగు ఓన్లీ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ చదువుకున్నాను. తర్వాత మొత్తం కేంద్రీయ విద్యాలయ స్కూల్లో అక్కడ తెలుగు ఉండేది కాదనమాట. బట్ స్టిల్ నేను తెలుగు చదివేదాన్ని. బుక్స్ మా మమ్మీ ఎవ్రీ సండే ఇట్లా ఈనాడు బుక్స్ అట్లా చదివించేదనమాట. సో అట్లా నాకు తెలుగు వచ్చు. కానీ రాయడం ఇట్లా ఒత్తులు అవన్నీ కొంచెం కష్టం అనమాట. బట్ ఒక్కసారి చెప్తే ఓహో ఇట్లా కదా అని గుర్తు తెచ్చుకొని రాసేస్తాను నేను. అండ్ ఇక్కడ మా ఇద్దరు వదినలు వాళ్ళంతా కూడా 10th వరకు తెలుగు చదువుకొని రాయడం అంతా నేర్చుకున్నారు. సో వాళ్ళని ఆసరిగా పెట్టుకొని నేను రాస్తున్నాను అనమాట ఇదంతా. అండ్ నౌ కమింగ్ టు ద డెకార్ పార్ట్. సో యాక్చువల్లీ ఈ ఓన్లీ షూట్ కోసం మేము ఆ డెకార్ చేయించలేదు. వెనుక మా మంగళగౌరి వీడియో చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి. అప్పుడు డెకార్ చేయించామన్నమాట. సో మంగళగౌరి అయిపోయిన నెక్స్ట్ డేనే మేము ఈశాన్వికి షూట్ చేసాము. సో పనిలో పని అది వాళ్ళకి ఇచ్చేసే కన్నా ముందే మనం ఈ షూట్ కూడా చేసేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇదే షూట్ ప్లాన్ చేసేసినాము ఆ టైంకి. సో ఈశాన్వి కూడా ఒక 2 days మంచిగా నేర్చుకుంది ఎట్లా బోర్లో పడాలి అని చెప్పి. అంటే ఫస్ట్ టైం బోర్లో పడ్డప్పటి నుంచి ఈ షూట్కి మేము ఒక 2 days గ్యాప్ తీసుకున్నాము. బికాస్ మంగళగౌరి నోము ఉండే, ఆ రోజు అంతా హడావిడి ఉండే. నెక్స్ట్ డే ప్రశాంతంగా చేసినాం అనమాట మేము ఇక్కడ. అండ్ ఒక దిక్కు మేము డెకార్ చేస్తున్నాం, ఒక దిక్కు శ్రీత చేస్తుంది. అన్న చెల్లెళ్ళు ఇది చేస్తుంటే మంచి పని చేస్తుంటే ఈశాన్వికి వదినమ్మ గారు అలా పని చేస్తుంది. శ్రీత నేను ఎట్లయితే అందరికి వదినైనా నువ్వు నెక్స్ట్ జనరేషన్కి వదినవుతావేమో. వదినే వదినే వీళ్ళిద్దరు మా ఇంటికి క్రియేటివ్ హెడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట. అండ్ దిస్ ఈస్ హౌ ఆర్ క్యూట్ లిటిల్ డెకార్ కేమ్ అవుట్. సో ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందనమాట ఇది. సో మంచిగా అన్ని ప్లేట్స్లో మేము బొబ్బట్లు పెట్టి దానికి చుట్టూ ఇట్లా డిఫరెంట్ కలర్స్తోని ఫ్లవర్స్ పెట్టినాం అనమాట. అండ్ మధ్యలో అక్కడ పాపను పడుకోబెట్టాలని చెప్పేసి సో దాని కింద మెత్తగా ఉండాలని చెప్పి ఒక 2 fleeces వేసినాము. వేసినాక పాపను పడుకోబెడుతున్నాము. చిన్న చిన్న బంగారు తల్లి రెడీ, బోలు పొడవాలి, బంగారు తల్లి బోలు పడాలి. చిన్నారి తెల్లు ఒక చిన్న నాప్ వేసిన తర్వాత బోర్లో పడడానికి రెడీ ఉంది ఫోటోషూట్ కోసం. శ్రీత క్లాప్ చేస్తుందంట వదిన. హాయ్ బంగారు తల్లి. ఇంకో అత్తిచ్చిన పట్లంగా శ్రీత బోర్లో పడితే బొబ్బట్లు అని చెప్పి చాలా ప్లేసెస్లో చేస్తారు. అండ్ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు ఈ మైల్ స్టోన్కి. సో నాకు తెలిసింది ఏంటి అని అంటే బోర్లో పడితే బొబ్బట్లు చేయడం ఏంటి అని అంటే ఒక స్వీట్ బేసికల్లీ. సో అప్పట్లో బోర్లో పడిందంటే పెద్ద మైల్ స్టోన్ కదా. సో ఆ సెలబ్రేషన్ కోసం స్వీట్ చేసుకోవడంతో బొబ్బట్లు చేసి అది వాళ్ళు తిని అండ్ బయట వాళ్ళందరూ కూడా పంచుతారంట. మా అమ్మాయి బోర్లో పడింది అని చెప్పి ఒక స్వీట్ ఇవ్వడంతో బొబ్బట్లు ఇచ్చి సెలబ్రేషన్ని వాళ్ళు షేర్ చేసుకుంటారంట. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంకా నేనేమన్నా మిస్టేక్ చేసి ఉంటే ఆర్ ఇంకేమన్నా దీనికి స్టోరీ ఉంటే డూ లెట్ మీ నో. ఇందాకనే నేను చెప్పిన అక్కడ రెడీ అవుతుంటే ఏమో ఊరికే పడింది.
ఓకే మన మామని చూడొద్దు అనుకుంటా, పిలవద్దేమో, పిలిస్తే పడట్లేదు. ఏమన్నా ఆగుతుందా? ఓహో మళ్ళీ పిలుస్తున్నా కదా. పోజిచ్చి మరి పోజిచ్చిన బోర్లో పడుతున్నావా? పోజిచ్చి బోర్లో పడుతున్నా. ఆల్రెడీ చెప్పినా కదా, ఇట్లా మాట్లాడుతుంటే అది ఫుల్ మన మాటలే వింటుంది, నవ్వుతుంది మనం పలకరిస్తుంటే, కానీ అట్లా డీవియేట్ అయిపోతుంది మాటలు వినుకుంటూ. సో బోర్లో పడట్లే అనమాట. ఎంత అనుకుంటున్నానో మాట్లాడద్దు అని, బట్ ఆగట్లే నాకు. అండ్ ఫైనల్లీ యా గుడే హౌ క్యూట్, ఎంత ముద్దు పడిందో. ఇంకొకసారి పడిన తర్వాత ఓకే ఈ ప్లేస్ ఇంకా నాదే అని డిసైడ్ అయిపోతుందేమో. ఇంకా పడుతూనే ఉంది. ఆ ఫస్ట్ టైం పడ్డానికి కొంచెం టైం పట్టిందనమాట. సో ఆ పక్కన టాయ్స్ రాటల్స్ అవన్నీ పెట్టిన తర్వాత ఇంకా పడుతూనే ఉంది. సో మేము కూడా బ్యూటిఫుల్గా పిక్చర్స్ తీసుకున్నాము అండ్ మంచి మంచి వీడియోస్ తీసుకున్నాము అనమాట. యూఎస్లో ఉన్నప్పుడు నేను షూట్స్ ప్లాన్ చేసిన, బట్ ఏంటంటే ఇవన్నీ రెడీగా అవైలబుల్గా దొరకవు నాకు యూఎస్లో. చాలా ప్లానింగ్ చేయాలి, అంటే ఒక్కొక్క షాప్లో దొరుకుతాయి అండ్ ఫుల్ కాస్ట్లీ కూడా. సో ఈ ప్లేట్స్ చూడండి, ఒక 2 డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ తెప్పించుకున్నా, బట్ అక్కడ తెప్పించుకోలేను నేను. అండ్ ఇట్లా ఫ్రూట్స్కి ఒక షాపు, ఫ్లవర్స్కి ఒక షాపు, అండ్ బొబ్బట్లు నేనుంటే ఇన్ని చేయలేను. సో ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు చేయొచ్చేమో, కానీ నేను ఇట్లా చేయలేను. సో అందుకే ఇక్కడ నేను కొంచెం ఇట్లా ఫుల్ జాయ్ఫుల్గా ఇట్లా ఎంజాయ్ చేస్తుంటాను అనమాట. అండ్ మోర్ ఓవర్ ప్లానింగ్ చేసి అన్నిట్లో నేను చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను అనమాట. అండ్ ఈ బొబ్బట్లు మా అత్తయ్య చేశారనమాట. సో మనవరాలు బోర్లో పడితే బొబ్బట్లు చేయాలి అని చెప్పి మా అత్తయ్య చేసుకొని వచ్చారు. ఇంకా కొన్ని బొబ్బట్లు మా అమ్మవి. సో ఇట్లా ఆల్ మిక్స్ అన్ని బొబ్బట్లు పెట్టి మంచిగా ఈశాన్వి బోర్లో పడితే బొబ్బట్లు అని చెప్పి షూట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. నేను చాలా హ్యాపీ. అండ్ మీకు ఈ షూట్ ఎట్లా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ నెక్స్ట్ ఎట్లాంటి ఈవెంట్స్కి ఎలాంటి షూట్స్ చేస్తే బాగుంటుందో కూడా నాకు సజెస్ట్ చేయండి. బికాజ్ నేను కూడా కొత్తనే కాబట్టి అన్నీ సర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట నేను. సో డూ లెట్ మీ నో గైస్. అండ్ నేనైతే ఈ వీడియోని ఇక్కడితో నేను చేసేస్తున్నాను. కొన్ని క్యూట్ ఫొటోస్ తీసుకున్నాం మేము అంతే. అండ్ ఇలా మా డే అయితే గడిచిందనమాట. యాక్చువల్లీ ఈవినింగ్ చేసినాం, ఇది మా ఈవినింగ్ ఇలా గడిచింది. అండ్ hope you all have liked this video. Please like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye. And also guys, do wait for the next video.